Hello everyone, welcome back to Mukul Maurya Bold Vlog. Myself Kalyani Mahesh. High protein lunch box recipe అయితే ఇవాళ మీకు చూపించేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హై ప్రోటీన్ మన బాడీకి కావాల్సిన ఆక్సిడెంట్స్ ని అందిస్తుంది అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనిలో ఇంగ్రీడియెంట్స్ అండ్ వాటి బెనిఫిట్స్ కూడా నేను చెప్పేస్తూ చేసే ప్రాసెస్ కూడా చూపించేస్తూ ఉంటాను. ముందుగా ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి అయితే పోసుకోవాలండి. ఈ ఆవు నెయ్యిలో మనకి హై స్మోకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. అంటే మనం వేడి చేసే కొద్దీ దానిలో ఉండే గుణాలు ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది మన స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి మంచిది, అలాగే పిల్లలకైతే చాలా మంచిది అనమాట. ఐస్కి మంచిది, రాడికల్ ఫైటర్ అనమాట, ఇమ్యూనిటీ బూస్టరు, అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ అలాగే జీడిపప్పు అయితే వాడుతున్నాము మనం. ఈ జీడిపప్పు మన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నెక్స్ట్ కొబ్బరి పొడిని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అయితే యూజ్ చేయాలి. ఈ కొబ్బరి పొడి, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కూడా మన హెల్త్కి చాలా మంచివి. కొబ్బరి పొడి అనేవి హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మనకి ఎముకలకి అయితే చాలా మంచిది, కిడ్నీకి, లివర్కి, జుట్టుకి చాలా మేలు చేస్తుంది, అజీర్తి పోగొడుతుంది, స్కిన్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే చక్కగా వాడుకోవచ్చు అనమాట. అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని వాడుకోవచ్చు. ముందుగా వాటన్నిటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు ఆవు నెయ్యి మీ దగ్గర ఉంటే మామూలు నెయ్యి అయినా పర్వాలేదు, కాకపోతే దానిలో అయితే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా. సో అది వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని కాస్త సాట్ చేసేసి నెక్స్ట్ అలాగే మెంతికూర అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఈ మెంతికూర ప్లేస్లో మీరు ఏ ఆకుకూరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొంచెం పసుపు వేసి సాట్ చేస్తున్నాను. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనకైతే కలర్ మారుతుంది, పచ్చివాసన కూడా పోతుంది. అటువంటి టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ బదులు మీరు మిల్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓట్స్ రెసిపీ చేసుకోవాలనుకుంటే ఓట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైస్కి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి. 1:2 రేషియో మనకు తెలిసింది కదా. 1 బౌల్ ఆఫ్ రైస్ అయితే 2 బౌల్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుని మనము బాగా సాట్ చేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. నేను కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నేనైతే మామూలుగానే అత్తిసర అయితే వండుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ దాల్చిన చెక్క అట్లాగే లవంగాల పౌడర్ అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, నాకు అవైలబుల్గా లేదని చెప్పి డ్రై జింజర్ పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మంచి సువాసన అయితే వస్తుంది, మంచి ఫ్లేవరు. అలాగే మనకి ఈ మెంతికూర, ఈ ఆకుకూరలు అన్నీ కూడా చాలా బాగా మంచివన్నమాట. మీ అందరికీ తెలిసింది కదా లీఫీ వెజిటేబుల్స్. సో లిడ్ పెట్టేసుకుని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనకి 80% కుక్ అయిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవిసె గింజలు, నెక్స్ట్ కొబ్బరి పొడి, దాన్నైతే పైన వేసేసుకుని మళ్ళీ ఇంకాసేపు మగ్గనిస్తే మనకైతే ఈ లంచ్ బాక్స్ రెసిపీ హై ప్రోటీన్ రైస్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం కలిపేసుకుంటే అవి ఫ్లేవర్ మొత్తం వెళ్తుంది అనమాట, ఆ కొబ్బరి పొడి, జీడిపప్పు అది మొత్తం కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదు, జస్ట్ పెరుగు పచ్చడి చేసుకుంటే దాన్ని కలుపుకొని మనము తినేయచ్చు అనమాట. అండ్ మార్నింగ్ టైం అయితే చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. సో టేస్ట్ అయితే బాగుంది. మా ఇంట్లో అయితే పిల్లలు, మా వారు బాగా ఎంజాయ్ చేశారు ఈ రైస్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది. కొత్తగా ఉంది కదండి ఇది. సో డోంట్ మిస్ ఇట్, జస్ట్ ట్రై ఇట్ అండ్ టేస్ట్ ఇట్.